నమస్తే, వెల్కమ్ టు లియో. నందమూరి బాలకృష్ణ నిజంగా 60 వసంతాలు అయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం భారీ అంచనాలతో మొదలైందని చెప్పి అనుకోవాలి. అదేవిధంగా హిట్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయని చెప్పుకోవాలి. మొత్తానికి అఖండతో ప్రారంభమైనటువంటి ఒక బాలకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడు మాత్రం బాలకృష్ణ గారి యొక్క నిజ జీవితంలో కూడా చాలా రకాలైనటువంటి ఒక విభిన్న కోణాలు మనం చూడబోతున్నాం. అయితే అవి ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బాలకృష్ణ గారి సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవాలా థర్డ్ ఇన్నింగ్స్ అనుకోవాలా తెలియదు. ఎందుకంటే ఒకనొక టైంలో 80s టైంలో కానీ ఆయన హిట్స్ కావచ్చు, దాని తర్వాత 90sలో వచ్చింది కావచ్చు, తర్వాత అఖండతో స్టార్ట్ అయినటువంటి ఒక ఇది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఒక సందర్భంలో తనలో ఉన్న నిజ జీవితంలో ఉన్నటువంటి కోణాలు కూడా చాలా వరకు బయటపడుతున్నాయి. అదేవిధంగా చూసుకుంటే మిగతా హీరోల్ని సాధారణంగా చాలా తక్కువగా కలుస్తుంటారని చెప్పి మనం ఉన్నాం గతంలో. కానీ ఇప్పుడు అందరి సినిమా సెట్లకు వెళ్ళడం కావచ్చు, అదేవిధంగా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చేటువంటి ఒక అన్స్టాపుల్ కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. సో బాలకృష్ణ గారి యొక్క నిజ జీవితంలో ఇప్పుడు చూస్తున్నటువంటి కోణం గురించి మీరు సీనియర్ జర్నలిస్టులు కాబట్టి గతంలో ఉన్నటువంటి కోణం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? గతంలో బాలయ్య బాబుని విపరీతంగా ట్రోల్ చేసేవాళ్ళు అండి. ఇప్పుడు ట్రోల్ చేయటం లేదు. ఇవాళ దేవర సినిమా రిలీజ్ అయితే స్టార్టింగ్ జూనియర్ ఎన్టీఆర్ కనిపించే సన్నివేశం వచ్చినప్పుడు జై బాలయ్య అన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే నేను థియేటర్లో ప్రత్యక్షంగా చూసాను. అంటే ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలే కాదు, అది చిరంజీవి సినిమా కావచ్చు, రజనీకాంత్ సినిమాలో కూడా, రజనీకాంత్ జైలర్ సినిమాలో కూడా జై బాలయ్య అన్న వాళ్ళు స్టార్టింగ్ దాంతోనే స్టార్ట్. అప్పట్లో ట్రోల్ చేసిన వాళ్ళు మొత్తం రివర్స్ అయిపోయింది, సీన్ రివర్స్ అయిపోయి బాలయ్యకి ఒక క్రేజ్ వచ్చేసింది. ముఖ్యంగా ఏంటంటే పైగా ఆయన బిహేవియర్ కూడా గతంలో ఉన్న దానికి ఇప్పటికి చాలా మార్పు కనిపిస్తుంది. అది ఆయనగా మార్చుకున్నారా లేకపోతే ఎవరిని చెప్తే మార్చారో తెలియదు. కానీ ఈ మధ్యన ఒక అభిమాని గృహప్రవేశానికి వెళ్ళి 3 గంటల పాటు ఆయన గడిపారు. అది బాగా వైరల్ అయినాయి ఆ వీడియోలు. అలాగే మొన్న మధ్యన వెంకటేష్ గారి సినిమా జరుగుతుంటే అనిల్ రావిపూడి భగవంత్ కేసరి సినిమా చేశారు కాబట్టి ఆ సాన్నిహిత్యం ఉంది, వెంకటేష్లో మంచి ఫ్రెండ్లీ నేచర్ ఉంది కాబట్టి ఆ సెట్స్కి వెళ్ళారు. అవి కూడా మనం చూసాం. అలాగే పుష్ప 2 షూటింగ్ జరుగుతుంటే అక్కడ కూడా వెళ్ళారట. సుకుమార్కి వెనకని కత్తి పెట్టుకుని కత్తి తీసి చూపించారట. అలా సరదాగా ఆ సెట్లో అల్లు అర్జున్తో మాట్లాడటం కానీ, ఆ తర్వాత ఆ సుకుమార్తో రియాక్ట్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాలు. చాలా మార్పు అయితే బాలయ్య బాబు మనం చూస్తున్నాం. అది సినిమాల పరంగానూ ఉంది, వ్యక్తిగతంగానూ కూడా ఆ మార్పు కనిపిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో అన్స్టాపుల్ మొదలైన తర్వాత యంగ్ హీరోస్తో కూడా చాలా మంచి సన్నిహిత్యం కావచ్చు, చాలా ఫ్రెండ్లీ నేచర్ మనం చూస్తున్నాం. సిద్ధు జొన్నలగడ్డతో కావచ్చు, అదేవిధంగా మిగతా విశ్వక్సేన్తో కావచ్చు, ఇలాంటి సీన్లు మనం చూస్తూ వస్తున్నాం. సో ఎలా చూడాలంటే అదే చెప్పేది. ఇప్పుడు మనకి అన్స్టాపుల్లో చూసాం, బ్రో అనమంటూ ఆయన అన్నాడు కదా. అలాగే అల్లు అర్జున్కి పుష్ప 2కి వెళ్ళినప్పుడు కూడా అల్లు అర్జున్ సార్ అంటే సార్ ఏంటి బ్రో అను అని చెప్పి ఆయన అన్నారట. అంటే ఆయన అందరితో కలిసిపోతున్నారు, అక్కడ అర్థమైపోతుంది. ఆ మార్పు అనేది చాలా క్లియర్గా వచ్చేసింది. సక్సెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మరి అంటే గతంలో సక్సెస్ లేదని కాదు, కానీ ఇప్పుడు ఆయన స్టామినా బాగా పెరిగిపోయింది. అందువల్ల దాంతోపాటు ఆయన ఆ మార్పు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. గతంలో ఏంటంటే ఆయన ఊరికి అభిమానంతో కొట్టినా కానీ ట్రోల్ చేసి ఈయనకు నిజంగానే కొట్టాడని ఇలా అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే బాలయ్యది చిన్న పిల్లాడి మనస్తత్వం అని చెప్పి చెప్తున్నారు. అప్పుడు అలా చెప్పేవాడు కాదు. నా సోషల్ మీడియా బాగా అప్పుడు స్టార్టింగ్ రోజుల్లో ఒక విధంగా చెప్పాలంటే ట్రోల్ చేయటం ఎక్కువైంది. ఆయన అసలు క్యారెక్టర్ అనేది అప్పుడు తెలియలా, ఇప్పుడు అర్థమవుతుంది. అయితే బాలకృష్ణ గారి మూవీ కెరీర్లో చూసుకుంటే భైరవ దీపం ఒక మైల్ స్టోన్ అని చెప్పి అనుకోవచ్చు. అయితే భైరవ దీపం సీక్వెల్ రాబోతుందని చెప్పి కూడా అంటున్నారు. సో ఎవరు డైరెక్షన్ వహిస్తే బాగుంటుంది, ఆ సినిమా గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఆల్రెడీ బయట వార్తలు వస్తున్నాయి. అంటే బాలయ్య బాబే ఈ సినిమా సీక్వెల్ చేద్దాము, నువ్వే డైరెక్ట్ చేయాలని ప్రశాంత్ వర్మ చెప్పారని. మోక్షజ్ఞ సినిమా హిట్ చేస్తే ఈ సినిమా నువ్వే చేస్తావని చెప్పారని టాకు. అది ఎంతవరకు నిజం తెలియదు, కానీ భైరవ దీపానికి సీక్వెల్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే సింగేశ్వర శ్రీనివాసరావు గారు దీనికి డైరెక్టర్, ఆదిత్య 999 మ్యాక్స్, దానికి అది ప్రశాంత్ వర్మతో చేద్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడు బాలయ్య బాబు డైరెక్ట్ చేస్తారా? ఒకవేళ భైరవ దీపం ఈయన చేస్తే అది సింగేశ్వర శ్రీనివాసరావు గారి సినిమాని. సింగేశ్వర శ్రీనివాసరావు సినిమాలో 2 ఆణిముత్యాలని చెప్పాలి. అది చేస్తే మాత్రం మంచిది, ఎందుకంటే అది ఒక సపరేట్ జానర్లోకి వచ్చే సినిమా భైరవ దీపం అనేది. కంపల్సరీగా సీక్వెల్ చేస్తే మంచిది. అయితే ఏఐ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు గతంలో కోల్పోయినటువంటి ఒక నటీనటులను కూడా ఇప్పుడు సినిమాలో మనం చూస్తున్నాం. అదేవిధంగా భారతి 2లో కూడా మనం వివేక్ని కావచ్చు, ఇలాంటి కొంతమంది చూస్తూ వస్తున్నాం. సో అలాగ చూసుకుంటే భైరవ దీపంలో ఒక బాలకృష్ణ గారు హీరో అయి ఉంటే మళ్ళీ రోజా గారు ఉండొచ్చా హీరోయిన్గా? మళ్ళీ రోజాని పెడతారని నేను అయితే అనుకోవట్లా. సో మొత్తానికి భైరవ దీపం పైన ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అనుకోవచ్చు? అంటే ప్రేక్షకులకి కొత్తదనం,
ఖచ్చితంగా ఉంటుంది. మనం బాహుబలి ఈ తరహా సినిమా చూసిన వాళ్ళు కాబట్టి భైరవదీపం చేస్తే బాలయ్య బాబు కెరీర్లో అది ఒక గాణిముత్యం అని చెప్పుకోవాలి. అప్పట్లో ఉన్న పాటలు కానీ, ఎందుకంటే దాంట్లో లిల్లీ పుట్స్ లాగా కూడా చూపించారు, ఆ టెక్నాలజీ ఉపయోగించి చేశారు. సంగీతం గారు అప్పట్లో ఆదిత్య 369లో ఎంత కొత్తదనం చూపించారో భైరవదీపంలో కూడా అంతే కొత్తదనం చూపించారు. అది హిట్, ఇది హిట్టే. ఖచ్చితంగా దానికి సీక్వెల్ దీనికి సీక్వెల్ వస్తే మాత్రం బాలయ్య బాబు కెరీర్కి ప్లస్ అని చెప్పాలి. అయితే బాలయ్య గారే ఉండబోతున్నారా హీరోగా, లేదంటే మోక్షజ్ఞని పెట్టబోతున్నారా అంటే ఏం చెప్తారు? చెప్పలేము, టైం ఎలా వస్తుందో. ఇప్పుడు మోక్షజ్ఞ కోసం డేట్స్ కోసం చాలామంది చూస్తున్నారని సమాచారం. 2 నెలలు 3 నెలల్లో ఈ సినిమా సెట్స్ మీద వెళ్ళిపోతుంది. నువ్వు ఈ సినిమాకి 100% సక్సెస్ చేస్తే భైరవదీపం సీక్వెల్ నువ్వే చేస్తావని చెప్పి ఆల్రెడీ ప్రశాంత్ వర్మకి బాలయ్య బాబు హామీ ఇచ్చారట. సో బాలయ్య గారి కెరీర్లో చాలా వరకు చూస్తున్నాం, కెరీర్లో మంచి హిట్లు ఉన్నాయి. అయితే భైరవదీపంలో సంబంధించి ఆ కురిపి పాత్ర కావచ్చు, లేదా అదేవిధంగా ఒక ఐటెం సాంగ్ ఏదైతే ఉందో రంబతో కావచ్చు, ఇలాంటివన్నీ కూడా సినిమా మొత్తం కూడా హైలైట్ హిట్సే. సో ఇలాంటి పాత్రని అంటే సేమ్ అదే క్యారెక్టర్స్ని మనం ఊహించుకోవచ్చా, లేదంటే ఇంకా విభిన్నంగా ఉండబోతుందా కథనం? సీక్వెల్ అన్నప్పుడు, భైరవదీపం సీక్వెల్ అన్నప్పుడు ఖచ్చితంగా కథ కంటిన్యూటీనే అవుతుంది కథ. కాబట్టి ఆ పాత్ర ఉండాలని లేదు, కానీ మెయిన్ బాలకృష్ణ గారి పాత్ర కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇంకొక యంగ పాత్ర యాడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కథాపరంగా చేసుకుంటే. అది కసరత్తు సంగీతం గారు ఇప్పుడు ఉండగానే కథాపరంగా ఆయనతో సంప్రదింపులు జరిపి దీన్ని సీక్వెల్ చేద్దామని చెప్తే ఆయన సలహాలు తీసుకుని ఆ సినిమా చేస్తేనే బెటర్గా ఉంటుంది. సో మొత్తానికి భైరవదీపంపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అదిగాక బాలకృష్ణ గారు ఇప్పుడు సంబంధించి చూస్తే ఆయన క్యారెక్టర్లో చాలా చేంజెస్ వచ్చాయి. సో ఇప్పుడు ఈ సినిమాపై మాత్రం భారీ అంచనాలు అయితే ఉండబోతున్నాయి. సో మొత్తానికి బాలకృష్ణ గారి కెరియర్లో ఎంత పెద్ద హిట్, అది ఎంత పెద్ద మైల్ స్టోన్ అంటే ఏం చెప్తారు భైరవదీపం? ఖచ్చితంగా బాలకృష్ణ గారి టాప్ 10 సినిమాల్లో భైరవదీపం ఉంటుంది. ఆదిత్య 369 ఉంటుంది, సమరసింహారెడ్డి గారు ఉంటుంది, నరసింహనాయుడు ఉంటుంది, మంగమ్మ గారి మనవడు ఉంటుంది. ఇట్లాంటి సినిమాలు చెప్పుకోవచ్చు మనం టాప్ 10 సినిమాల్లో. సో చూద్దాం సార్, మొత్తానికి బాలకృష్ణ గారికి ఒక మంచి హిట్ దక్కాలని. ఇది ఎవరు పోషిస్తున్నారో లేదా ఈ కథనం పట్టాలు ఎక్కుతుందో లేదో చూద్దాం మరి. నమస్తే.